తెలుగుదేశం పార్టీ ఏర్పాటయ్యి 43 ఏండ్లైతున్న సందర్భంగా ఇయాల ఆ పార్టీ పుట్టినరోజు పండుగ ఘనంగా జరిపిరు. ఇక మీటింగ్లో మాట్లాడిన చంద్రబాబు సారు ఎన్టీఆర్ ఒక ఆదర్శం కోసానికి పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ సుతం తెలుగుదేశం అని అన్నాడు. ఆడ ఇంకా ఏమేం మాట్లాడిండు, ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీమ్ లీడర్ ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగు వారున్నంత వరకు తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. మన అందరం వారసులం మాత్రమే గాని పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి. చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు. గాని ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. గుప్తుల నాటి స్వర్ణయుగం గురించి చెప్పుకున్నట్టే కొన్నేండ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ కాలం నాటి స్వర్ణయుగం అని చెప్పుకునే పరిస్థితులు వస్తాయని చెప్పిండు. ప్రజలకు సామాజిక న్యాయం అందించింది కూడా తెలుగుదేశం పార్టీయేనన్నాడు. 43 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఎన్నో చరిత్రలు సృష్టించాం. ఈ రోజు మళ్ళా మీరు ఒకసారి చూస్తే మనం వచ్చిన తర్వాత ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, బీసీలకు గాని, మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు బీసీలంటే లెక్కలేని తనం ఉండేది, రాజకీయ గుర్తింపు ఉండేది కాదు. ఈ రోజు సమాజంలో బీసీ అంటే సమాజానికి వెన్నెముగ్గా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీలను ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చే పని చేస్తాం, రాజకీయంగా కూడా అన్ని రకాల అవకాశాలు ఇస్తామన్నాడు. ఎస్సీ వర్గీకరణ కోసం నేనప్పుడు నాంది వలికితే ఇప్పుడు మళ్ళా మనమే దాన్ని చేసే అవకాశం వచ్చిందని అన్నాడు. ఇక పాదయాత్ర గురించి గిట్లా అన్నాడు. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు చైతన్య రథం ఎక్కి గ్రామాలకు వస్తే 9 నెలలు రాత్రింబగళ్ళు పనిచేసిన కార్యకర్తల్ని అభినందిస్తున్నాను. వస్తున్నా మీకోసం. నేను రాష్ట్రంలో తిరిగితే 208 రోజులు 2817 కిలోమీటర్లు ఎట్లా చేశానో నాకే తెలియదు గాని నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు. యువగళం పేరుతో లోకేష్ గారు 226 రోజులు 3112 కిలోమీటర్లు 2024 అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి నీరాజనాలు పలికింది కూడా మీరందరూ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు, జాతీయ భావాలుండే దేశభక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ ఏర్పాటు చేసిండు. అప్పుడు ఇప్పుడు కేంద్రంలా ఎన్డీఏ ప్రభుత్వంలా మన తెలుగుదేశమే కీలకంగా ఉన్నది. మన పార్టీకి గొప్ప అవకాశం వచ్చిందని అన్నాడు. ఇక హైదరాబాద్ అభివృద్ధి గురించి గిట్లా మాట్లాడిండు. 25 సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి, తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలనో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్టేట్ గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్. అది ఈ రోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికీ. ఈ రోజు 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా, హైటెక్ సిటీ కట్టా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా. అప్పుడు నన్ను నమ్మలేదు గాని ఈ రోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంత మంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా.
ఇవాళ ఏ దేశానికి పోయినా మన తెలుగు వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారంటే అది మన పార్టీకి ఉన్న ముందు చూపు వల్లనే సాధ్యమైందని అన్నాడు. ఇప్పుడు ఏపీని అభివృద్ధి చేసి నెంబర్ 1 గా నిలబెడతానని చెప్పిండు. ఇక 83 రోజుల్లోనే కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్న చంద్రబాబు పార్టీల కార్యకర్తలే ఫస్ట్, తర్వాతే నాయకులని అన్నాడు. ఈ నడుమ మంచి జోష్ మీద కనబడుతున్న బాబు సారు ఏపీని ఏ పార్టీ అభివృద్ధి చేస్తాడో చూడాలి మరి. తెలంగాణలో ఏప్రిల్ 1 తారీఖు నుంచి రేషన్ కార్డుల మీద సన్న బియ్యం పోసే కార్యాన్ని సర్కార్ షాల్ చేయబోతుందన్న ముచ్చట అందరికీ తెలిసే ఉంటది. కాకుంటే చాలా మంది మాకు రేషన్ కార్డులు లేవు, మా పేర్లు ఇప్పుడు కొత్తగా లిస్టులు వచ్చినాయి కాబట్టి మాకు బియ్యం ఇస్తారో లేదోనని చాలా మంది అనుమానాలు పడుతున్నారు కదా. ఇక ఆ డౌట్లన్నీ తీర్చిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. మరి ఆయన ఏం మాట్లాడిండు, ఏం కథ పురాగార్చుకుందాం పాండి. మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డ్ ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డ్ 3 రంగుల కార్డు, ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్ కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరందరూ చాలా చైతన్యవంతులు. 84% జనాభాకి కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇన్నరా కొత్త రేషన్ కార్డులు తీసుకునే పేదరిక రేఖకు కిందుండే కుటుంబాలకు 3 రంగుల కార్డు, పేదరిక రేఖకు మీదుండే కుటుంబాలకు ఆకుపచ్చ రంగు కార్డులు ముద్రిస్తున్నారట. ఇప్పుడు ఆ కార్డులను సుతం పంచుతారట. ఇక రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల జాబితాల పేరుంటే మాత్రం ఏప్రిల్ 1వ తారీఖు నాటి నుంచి సన్న బియ్యం తీసుకోవచ్చునట. రేషన్ కార్డులు లేనోళ్లు సుతం బాధపడే అక్కరే లేదు. కొత్త రేషన్ కార్డులు ఎంత మందికి కావాలన్నా అర్హతను బట్టి ఇస్తామని కూడా ఇదివరకే చెప్పిండు మంత్రి ఉత్తమ్ సారు. ఇక ఏప్రిల్ 1వ తారీఖు నాడు సన్న బియ్యం పోసే కార్యాన్ని సీఎం రేవంత్ అన్న షాల్ చేసిందంటే చాలు రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ బియ్యం తీసుకునే అవకాశం ఉంటదన్నట్టు. రాష్ట్రంలో దాదాపు 85% జనాభాకు సన్న బియ్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ సార్ చెప్పిండు. చాలా మంది రేషన్ మీద పోసే దొడ్డు బియ్యం తింటలేరు, అవిటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు కాబట్టి సన్న బియ్యం పంపిణీ చేసే పని ముంగటేసుకున్నట్లు చెప్పిండు మంత్రి ఉత్తమ్ సారు. అవు మంత్రి ఉత్తమ్ సార్ అన్నది సుతం నియమే. 90% మంది జనాలు దొడ్డు బియ్యం తినకుండా అమ్ముకుంటున్నారు. ఇక సన్న బియ్యం పోసిందంటే మాత్రం చాలా మంది అవిటిని తింటారు. ఇటు సర్కార్కు బియ్యం ఇచ్చిన పేరు దక్కుతది, అటు జనాలు తినేటట్టు సుతం ఉంటది. ఇక బియ్యమే కాదు రేపుట్ల కందిపప్పు, ఉప్పు, నిత్యావసర వస్తువులు సుతం ఇస్తామని చెప్పుకొచ్చిండు. చూడాల మరి ఏమిస్తారో, పేదలకు ఏం పైదా చేస్తారో. 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మాలని సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని చాలా రోజుల సంధి దాంట్లో చదివే విద్యార్థులు, పర్యావరణవేత్తలు నిరసనలు చేస్తున్నారు కదా. ఇక దీన్ని అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు, ఇద్దరం మంత్రులం దాంట్లోనే చదువుకున్నాం, ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు జాగసుతం అమ్మేది లేదని కరాఖండిగా చెప్పిండు. కానీ సీఎం రేవంత్ అన్న మాత్రం గిట్లా మాట్లాడింది. గచ్చిబౌలిలో భూమి మీరేం చేయొద్దని అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా. 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చినెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు,
జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు జింకలు పులులు సింహాలు లేవా అధ్యక్ష? చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అసెంబ్లీలా సీఎం రేవంత్ అన్న మాట్లాడిన ఈ మాటల మీదనే చాలా మంది రగిలిపోతున్నారు. అసలుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర సీఎం రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? 1969లా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు యూనివర్సిటీ కోసానికి జరిగిన పోరాటాలు ఏమైనా ఎరికేనా? అప్పుడు ఆ యూనివర్సిటీకి ఇచ్చిన జాగలకేంచి ఇప్పుడు 400 ఎకరాలు అమ్మే ఉపాయం చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని ఆనాటి ఉద్యమకారులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఇగియాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ NSUI తరపున ఈ వీడియో విడుదల చేసిరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములల్లా ఎసొంటి జీవరాశులు లేవన్నావు గదా, గిగో గీ జింకలు ఎట్లా తిరుగుతున్నాయో చూడు అని కామెంట్ పెట్టిరు. 400 ఎకరాల జాగల 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులు, నక్షత్ర తాబేలు, మత్స్యల జింకలు, అడవి పందులు, ముళ్ళ పందులు, కుందేళ్లు ఇట్లా ఎన్నో తీర్ల జీవరాశులు ఉన్నాయని సీఎం రేవంత్ అన్నకు కౌంటర్ వేసిరు. పాపం సీఎం రేవంత్ అన్న తెలిసి మాట్లాడతాడో లేకుంటే ఏదో నోటికొచ్చింది మాట్లాడుతాడో తెలియదు గాని ఏది మాట్లాడినా ఉత్తగానే దొరికిపోతాడని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా పెద్దగా లెక్కలకు రాదు గాని సీఎం హోదాల నుండి అసెంబ్లీలో మాట్లాడితే దానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటది కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని విషయాల గురించి తెలుసుకొని మాట్లాడాలని ఇంకొందరు సలహా ఇస్తున్నారు. ఇదివరకు లగచెర్ల భూముల గురించి కూడా తొండలు గుడ్లు పెట్టని భూములను తీసుకొని అక్కడి ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తామని అంటే పత్తి చేను పచ్చటి పొలాలు చూయించుకుంటా ఇవేనా సీఎం రేవంత్ అన్న చెప్పిన తొండలు పెట్టని గుడ్లు అని ఎడ్డిర్చిరు అక్కడ రైతులు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడితే అక్కడ విద్యార్థులు ఇట్లా వీడియో తీసి పెట్టిరు కాబట్టి మరి ఇప్పుడు ఆ భూముల గురించి సీఎం రేవంత్ అన్న ఎట్లా స్పందిస్తాడో ఏం కథనో చూడాలి మరి. పిల్లలకు చదివే కాదు చదువుతోనట్టుగా సంస్కారం కూడా చాలా అవసరం. సంస్కారం ఉంటే చదువు మెల్లమెల్లగా అదే వస్తుంది. గందుకే వెనకటి సంది కూడా గురువులు ముందుగాల పెద్దలతోని ఎట్లా మొదలాలి అనేది విద్యార్థులకు నేర్పుదురు. కానీ ఈ నడుమ పిల్లలకే సార్లు భయపడే పరిస్థితి వచ్చింది. పిల్లగాళ్ళని ఏమైనా తిట్టినా కొట్టినా పెద్ద రచ్చనే అవుతున్న వార్తలు మనం ఎన్ని చూస్తలేం చెప్పుర్రి. ఇసోంటి పరిస్థితులల్లా గీడ స్కూల్ సార్లు ఏం చేసిండ్రో చూడు. కంటికి రెప్పల వలె చూసుకున్నారు. అదేవిధంగా మిమ్మల్ని కూడా జీవితాంతం నా జీవితం అంతమయ్యే వరకు కూడా కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పేసి సో అమ్మ పాదాలపైన ప్రమాణం చేయండి, నాన్న పాదాలపైన ప్రమాణం చేయండి. ఈడ ఏం జరుగుతున్నదో కొంతవరకు మీకు సమజయ్యే ఉంటది గదా. మాతృపితృ వందన కార్యక్రమం పేరు మీద తల్లిదండ్రులకు పాద పూజ చేసే పని ముంగటేసుకున్నారు ఈ విద్యార్థులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్లున్న సర్కార్ బల్లె జరిగింది కార్యక్రమం. మీ ఆశీస్సులతో మంచి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కనుక ప్రతి తల్లి కూడా నిండు మనస్సుతో వాళ్ళని దీవిస్తారని ఆశిస్తూ ఏందక్కువ 50 మంది తల్లిదండ్రులకు పిల్లలు పాదపూజ చేసి కాళ్ళు గడిగి నీళ్ళని తలకాయ మీద చల్లుకున్నారు. పిల్లలు మంచి బుద్ధిమంతులయ్యి గొప్ప చదువులు చదివి ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు దీవెనార్తులు పెట్టిరు. పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, మంచి ఆలోచనలతోని వెరగాలి, తల్లిదండ్రులను పెద్దలను గౌరవించుడు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్కూల్లో మాతృపితృవందన కార్యక్రమం ఏర్పాటు చేసినామని టీచర్లు అన్నారు. మా దగ్గర చదివిన పిల్లలు పెద్ద స్థాయికి ఎదిగితే తల్లిదండ్రులకే కాదు మాకు సుతం చాలా సంతోషం ఉంటదని సార్లు అంటున్నారు. అవు మరి ఏ టీచర్కైనా నేను చదివి చెప్పిన విద్యార్థి గొప్పగా ఎదిగిండంటే చెప్పలేని ఆనందమే ఉంటది. కానీ ఈ బడిసార్లు మాత్రం భలే మంచి కార్యక్రమం చేసిరు పోండ్రి. ఉత్తములైన భావి భారత పౌరులను తీర్చిదిద్దే కార్యాన్ని ముంగటేసుకున్నందుకు ఆ సార్లను అందరూ తారీఫ్ చేయాల్సిందే. మరిగా ఈ సార్ల లెక్కనే కడమ సర్కార్ స్కూళ్ళల్లో చదువు చెప్పే సార్లు సుతం ఏదో పాఠాలు చెప్పినమా పోయినమా అన్నట్టు కాకుండా పిల్లలను బుద్ధిమంతులను చేయనికి ఇసొంటి కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుందని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పిల్లల తల్లిదండ్రులు. తల్లి తర్వాత ఒక్క ఆవును మాత్రమే మాత అని అంటారు. అందరూ గోమాత అని పిలుచుకునే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి ఎన్నో ఏండ్ల సంది చాలా మంది పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు గోవును జాతీయ ప్రాణిగా నిర్ణయించాలని చెప్పి గీ స్వామీజీ పెద్ద కార్యమే ముంగటేసుకున్నాడు. మరేందో మీరు కూడా చూడండి.
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి ఊరూరా వాడవాడలా గోవు మహత్యాన్ని చాటి చెప్పుకుంటా కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేస్తున్నాడు ఈ బాలకృష్ణ గురుస్వామి. 14 రాష్ట్రాలల్లా 182 రోజుల సంధి 5100 కిలోమీటర్ల దూరం గోరక్ష మహాపాదయాత్ర చేసిండు. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బాలకృష్ణ గురుస్వామి ఈ గోమాతను ఎంబటి పెట్టుకుని దేశమంతటా తిరుగుతున్నాడు. ఈ మహాపాదయాత్ర ఆఖరయ్యే వరకు హైదరాబాద్ లా ఈ బాలకృష్ణ స్వామికి ఇట్లా స్వాగతం పలికిరు అక్కడి జనాలు. మరి ఆయన ఏం మాట్లాడిండో ఒకపారి మీరు కూడా ఇనుండ్రి. ఈ భూమిని బాగుపరచలేదు, ఎందుకంటే మనం తినే ఆహారం ఈరోజు భారతదేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతుకు వెన్నెముక ఈ గోమాత. ఈ భూమిలో దాదాపు 10 ఫీట్ల మేరకు ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేవు. మనం తింటున్నదల్లా కూడా విషపూరితమైన ఆహారం. ఆ ఆహారం తినడం వల్ల ఈరోజు మనం అందరం మన పిల్లలతో పాటు మనము రోగగ్రస్తులు అవుతున్నాం. మన పెద్దలు 100 సంవత్సరాలు బతికారు, ఎందుకంటే వ్యవసాయ విధానం కాకుండా ఆవులతోని ఎడ్లతో వ్యవసాయం చేసి వాళ్ళు ఆరోగ్యంగా బతికారు. కానీ ఈరోజు ఈ భూమిపై యూరియా, పెప్సీ లాంటి మొత్తం మనము రసాయనిక మందులు వేసి భూమిని పూర్తిగా బంజరుగా తయారు చేసాం. ఈ భూమి బాగుంటే మనం ఆహారం తింటాం, మన భవిష్యత్ తరాలు బాగుంటాయి, మనము బాగుంటాం. ఈ భూమిలో సూక్ష్మజీవులు రావాలంటే ఒక ఆవు మూత్రం, ఆవు పేడ మాత్రమే. ఇది సైన్స్. గోవు అందుకే ఆవును విశ్వమాత అంటారు. గావో విశ్వస్య మాత. ఇది విశ్వానికి మాత. ఈ భూమి బాగుంటే ఈ విశ్వం బాగుంటుంది. కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా, మన పిల్లలు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, మన సంస్కృతి మన ధర్మం బాగుండాలన్నా ఒక్కటి మాత్రమే శరణ్యం, ఈ గోమాత. అలాంటి గోవులు లేకపోతే 15-20 సంవత్సరాల తర్వాత ఈ భూమి పూర్తిగా నిర్వీర్యం. దేశీ జాతి ఆవులను కాపాడుకోవాలి. గోవులను కాపాడుకుంటేనే మనం మంచిగా ఉండగలుగుతాం, మన భవిష్యత్తు తరాలు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారని అన్నాడు. గందుకే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి దాన్ని కాపాడాలని పిలుపునిచ్చిండు. వాస్తవానికి సుతం ఎన్కట పంట పొలాలకు ఆవుల పెండ మాత్రమే ఎరువుగా వాడుదురు. అదే ఇప్పుడు మాత్రం ఆవుల పెండ పక్కకు పెట్టి మొత్తం రాసాయనిక ఎరువులు మాత్రమే వాడుట్లా భూమి మొత్తం కలుషితమైపోతున్నది. భూమి మీద వేరే జీవులు కూడా బతకకుండా అవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా భూమి కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఎంకి పెళ్లి సుబ్బు సావుకొచ్చింది అన్నట్టే ఉన్నది. ఇలా పాపం గీ రైతుల పరిస్థితి. ఇప్పటికే నీళ్ళందక పొట్టకచ్చిన పొలాలు ఎండిపోయిన బాధలున్న రైతులు పండిన ఇన్నన్ని గింజలను ఆరవోసుకుంటే ఏం జరిగిందో మీరే చూడు. ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్? కాదు సార్, సార్ ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు. అప్పటి నుంచి చెప్తే మాకు మేము ఎప్పుడో ఇడ జరుగుతున్న బయసు ఏందంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇలా సూర్యాపేటకు గాలి మోటార్లు అత్తున్నాడట. ఇక ఆ హెలికాప్టర్ దిగాలంటే జాగ కావాలి కదా. ఇగో ఇడ రైతులు వడ్లు ఆరవోసుకున్న కళ్ళంలోనే దాన్ని దింపుదామని పిలానేసిరట అధికారులు. సూర్యాపేట జిల్లా నేరడిచెర్ల వడ్లు ఆరవోసుకున్న పొలంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలి, అర్జెంట్ ఇక్కడ ఉన్న వడ్లన్నీ ఖాళీ చేయాలని పోలీసులు అధికారులు వచ్చి ఇట్లా హడావుడి చేసిండ్రు. గిన్ని వడ్లని ఇప్పటికిప్పుడు ఖాళీ చేసినంటే అయ్యే పని కాదు. అయినా మా సొంత పొలంలో ధాన్యం ఆరవోసుకున్నాం, హెలిప్యాడ్ కోసానికి మా వడ్లు ఎందుకు ఖాళీ చేస్తామని వచ్చిన అధికారులను రైతులు నిలదీసిండ్రు. ఇక దీన్ని ఒక అన్న వీడియో తీస్తుంటే ఎంఆర్ఓ సార్ ఏమంటున్నాడో ఇనుండ్రి. మాకు డేటాగా సార్ మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్. మీరు రైతుని అన్యాయం చేస్తారు. నువ్వు వీడియో రికార్డింగ్ చేసి ఏం చేస్తావు? నువ్వు తీసి పంపితే ఉత్తగా డాటా వేస్ట్ గా చేసేదే ఉండదని రైతులను భయపెట్టినట్టే చేసిండు. రైతులకు మీరు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం చేస్తారా? ఇదేం పద్ధతి అని ప్రశ్నించినా కూడా రైతుల బాధను పట్టించుకోలేదు. మరి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా అంటే గాలి మోటార్లనే తిరుగుతున్నాడు, ఎక్కడికి పోవాలన్నా గాలి మోటార్లనే పోతున్నాడు. అరే 100-150 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు కార్ల పోతే ఏమైతే చెప్పుండ్రి. మాది ప్రజాప్రభుత్వం, ప్రజల సొమ్ము ఆగంగాని అని పెద్ద పెద్ద మాటలు చెప్పే లీడర్లు ఇట్లా తేప గాలి మోటార్ల తిరిగితే ప్రజాధనం వృధా కాదా? అయినా ఈ మంత్రులందరూ ఇట్లా నల్లగొండ మంత్రులే. ఏ చిన్న పనికైనా తక్కువ దూరం ఉన్నా కూడా గాలి మోటార్లనే తిరుగుతున్నారు. ఇక వీళ్ళు తిరుగుడేమో గానీ వీళ్ళకి ఏర్పాట్లు చేయడానికి అధికారులు కూడా ఇట్లా రైతులతోని మాటలు పడే పరిస్థితి మోపైతున్నదని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మరి ఇప్పటికైనా గాలి మోటార్ల తిరుగుడు తక్కువ చేస్తారో లేకుంటే ఇవ్వలేమనుకున్నా మాకేంది, మా కంఫర్టే మాకు ముఖ్యమని అనుకుంటారో చూడాలే మరి. ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లు అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లని దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మార్వకుండా చూస్తూనే ఉండండి. సరే ఉంటా మరి.